ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థించుదాం. సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, కృపకూటైన దేవ, ఆత్మీయ తండ్రి, ఆలోచనకర్త, ఆది సంపూర్ణుడు, ఆది నీవే, అంతము నీవే, జీవము నీవే, మరణము నీవే, మహోన్నతుడు నీవే తండ్రి. అయ్యా, ఇదిగోనైనా మేము చేసిన ఘోరాది ఘోరైన పాపలు కానీ మా పాపాలను క్షమించు తండ్రి, మా పాపాలు క్షమించు తండ్రి, మా పాపాలు క్షమించు తండ్రి, నా పాపాలు క్షమించు తండ్రి, నా పాపాలు క్షమించు తండ్రి, నా పాపాలు క్షమించు తండ్రి, మా పాపాలు క్షమించు తండ్రి, మా పాపాలను క్షమించు ప్రభా. పరలోక రాజా, భూలోక తండ్రి, అత్యున్నత సింహాసనం పైన కూర్చున్న ఏకైక తండ్రి, ఏకైక రాజా, పరలోకాన్ని భూలోకాన్ని శాసిస్తున్న పరిపాలకుడా, నీకే ఎనలేని స్తోత్రములు, స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధనలు ప్రభా. ఆత్మ ధైర్యమును కోల్పోతున్న మమ్మల్ని ప్రభా తండ్రి, నీ ఆత్మతో బలపరచమని అడుగుతున్నాను ప్రభా. అవును తండ్రి, ముందుగా ప్రభా సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1 నుండి 2, 3 వచనాల వరకు మా తల నుండి అరికాళ్ళ వరకు ప్రతి ఒక్క అవయవాలని, ప్రతి ఒక్క పాపాలని కూడా నీ రక్తముతో శుద్ధి చేసి నీ సన్నిధిలో పవిత్రపరిచి నీ ప్రియ బిడ్డగా నిలబెట్టించమని మీ పరిశుద్ధ పాదాలు పట్టుకుని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. అవును తండ్రి, ప్రభా తెలిసి తెలియక చేస్తున్న మా పాపాలకు కానీ శిక్షలు అనుభవిస్తున్నాము. ఇది సత్యము, 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 జగమెరిగిన సత్యము ప్రభా. తండ్రి, మా పాపాలను క్షమించి మమ్మల్ని దృఢ సంకల్పముతో నీ పరలోక ఐశ్వర్యముతో, నీ పరలోక సంపూర్ణమైన దీవెన ఆరోగ్యముతో మమ్మల్ని నడిపింతురుగాక. తండ్రి, ఈ కరోనా వైరస్ ద్వారా బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభా నీ పరిశుద్ధ నామంలో కాపాడు ప్రభా. ఈ లోకము పోయి తండ్రి నీవు చూపిస్తున్న ఈ ఆగ్రహాన్ని తగ్గించుము తండ్రి. వ్యక్తిగతంగా మా పైనను, మా లోకం పైనను నీవు ఎంతగానో ప్రేమగా సృష్టించుకున్న ఈ లోకమును మా పైన మీ ఆగ్రహాన్ని తగ్గించి మమ్మల్ని నీ పరిశుద్ధ నామములో నీ అగ్ని అభిషేకంలో నడిపిస్తూ మీ భూలోకాన్ని పరలోకంలో పరిపాలించుము. ఓ నా పరమపిత, నా పరిశుద్ధ తండ్రి, పరిపాలకుడా, దేవా, యేసు దేవా. అవును తండ్రి, మా పాపాలన్నింటినీ కూడా క్షమించి మా హృదయ వేదనను, మా హృదయ గాథను, బాధను, మా నొప్పి రోగాలను చూస్తున్న ఏకైక దేవుడు నీవే ప్రభా. మీతో తప్ప ఎవరితో మొరపెట్టుకోలేని మా జీవితాలకు నీవే సమాధానకర్తవు, నీవే సమస్తము సర్వమై ఉన్నావు తండ్రి. ఓ లోకరక్షక, లోకరక్షక, లోకరక్షకాన్ని పిలిచిన వెంటనే ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుండగా మమ్మల్ని నీ అగ్నితో అభిషేకంతో పరిపాలించి మీ పరిశుద్ధ నామమును మమ్మల్ని బలపరచమని మా నాథుడైన యేసుని అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా దగ్గర అప్పబడిన వారిని మేము మన్నించినట్టు మీరును మన్నించండి, శోధనను ప్రవేశింపక కీడుని రక్షించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా నీకే ఎనలేని స్తుతులు, ఘనతలు, మహిమలు చెల్లింతును గాక. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను, ఆయన ఆశీర్వచనాన్ని ఎరిగిన ఓ నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవచనమును, ప్రభుని యొక్క పలుకులను, ప్రభుని యొక్క వాక్కును కొద్ది డబ్బులకి అమ్మడం తప్పు. అందుకే మనం చూస్తున్నాం అపోస్తల చర్య 8వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం ధ్యానిస్తాం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 8 verses 4 onwards. The believers who were statured went everywhere preaching the message. The believers who were statured away everywhere preaching the message. Philip went to the principal city in Samaria and preached the Messiah to the people there. The crowds paid close attention to what Philip said. As they listened to him and saw the miracles that he performed, evil spirits came out from many people with a loud cry, and many paralyzed and lame people were healed. So there was great joy in that city.
A man named Simon lived there who for some time have fascinated the Samaritans with his magic. He claimed that he was someone great, and everyone in the city from all classes of society paid close attention to him. He is that power of God known as the great power, they said. They paid this attention to him because of such a long time he had fascinated them with his magic. When they had believed Philip's message about the God's good news of the kingdom of God and about Jesus Christ, they were baptized, both men and women. Simon himself also believed, and after being baptized, he stayed close to Philip and was fascinated that he was a great wonders and miracles that he have been performed. The apostles in Jerusalem heard that the people of Samaria had received the word of God, so they went Peter and John to them. When they arrived, they prayed for the believers that they might receive the Holy Spirit. For the Holy Spirit had not yet come down on any of them. They had not been baptized in the name of Lord Jesus. Then Peter and John placed their hands on them and they received the Holy Spirit. Simon saw that the Spirit has been given to the believers when the apostles placed their hands on them. So he offered money to Peter and John and said, "Give this power to me too, so that anyone I place my hands on will receive the Holy Spirit." This is the word of the Lord. Thanks be to Lord. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువానికి లేని స్థుతులు ఘనతలు మహిమలు చెల్లించును కాక. యేసుక్రీస్తు మరణానంతరము తన సేవకులు సేవ చేస్తుండగా అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 4వ వచనంలో విశ్వాసులందరూ కూడా చెల్లా చెదురైపోయిన సమయంలో ఫిలిప్ అనే ఒక గొప్ప వ్యక్తి, దైవజనుడు సమరియా పట్టణంలోకి దేవుని వాక్యాన్ని బోధించడానికి మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఫిలిప్ అనే వ్యక్తి దేవుని వాక్యాన్ని చాలా గొప్పగా బోధిస్తుండగా ప్రజలందరూ తన మాటకు లోబడేవారు. ఫిలిప్ ప్రీచ్ చేస్తున్న, ప్రసంగిస్తున్న ప్రతి ఒక్క సత్యాన్ని సమరియా పట్టణ వాసులు నమ్మడం మొదలుపెట్టి పెద్ద ఎత్తున ఫిలిప్ ప్రవచనాలు వినడానికి వెళ్ళేవారు. అలా వెళుతున్న సమయంలో దేవుని ఆత్మ మత్తయి 8:20 ప్రకారము దేవుని ఆత్మ ఫిలిప్ అనే సేవకుల్లోకి వచ్చి అక్కడ ఎంతోమంది బిడ్డలకు సత్యాన్ని బోధిస్తూ, పడకలో ఎన్నో సంవత్సరాలుగా పక్షవాతం వచ్చి పడిపోయిన వారిని, రకరకమైన అనారోగ్యముతో బాధపడుతున్న వారికి సంపూర్ణమైన స్వస్థతను ఇస్తూ, సంపూర్ణమైన దేవుని నామంలో దయ్యాలను వెళ్ళగొడుతున్నప్పుడు ఆ దయ్యాలు బయటికి వచ్చి అరుచుకుంటూ, మమ్మల్ని ఏమి చేయవద్దు, మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని కాల్చివేయొద్దని దయ్యాలు పరిగెత్తుకుంటూ పారిపోతున్నాయి. అనారోగ్యంగా ఉన్న వారందరూ స్వస్థ పొందుకొని ప్రభువునకు మహిమను పలుకుతున్నారు, ప్రభువునకు జీవితాన్ని అంకితం చేసుకుంటున్నారు. అలా చూస్తూ చూస్తూ చాలామంది ఫిలిప్ మాటకు, ఫిలిప్ ప్రవచనాలకు, దేవుని సత్యమైన వాక్కుకు లోబడి జీవించడానికి చాలామంది ఫిలిప్ దగ్గరికి వస్తున్నారు. ఇదే జరుగుతున్న సమయంలో అదే ప్రాంతంలో సైమోను అనే ఒక మంత్రగాడు మ్యాజిక్ చేస్తాడు. ఆల్రెడీ ఫిలిప్ సమరియా పట్టణంలో రాకముందుకే సైమన్కు ఒక పేరు ఉంది. ఏమని? సైమన్ దగ్గరికి వెళితే తను ఏదైనా చేసి మనల్ని కాపాడేసుకుంటాడు. తను తన మాంత్రికులతో, తన మాటలతో సమరియా పట్టణంలో సమరియా వాసులందరినీ కూడా ఒక తెలియని మబ్బులో, ఒక మెంటల్ హరాస్మెంట్ కూడా అనవచ్చు, ఒక మెంటల్ హరాస్మెంట్లో వాళ్ళని పెట్టాడు. సైమన్ మైండ్ ప్రకారమే వాళ్ళు వెళ్ళాలి. అలా అతను ఎన్నో అద్భుతాలు చేసి అతనే గొప్పవాడు అని కూడా తను చెప్పుకున్న సిట్యువేషన్స్ ఉన్నాయి. అటువంటి ఆ సమరియా పట్టణంలో సైమన్ ఆల్రెడీ మ్యాజిక్ ద్వారా రకరకమైన పేదవారిని, గొప్పవారిని, చదువుకున్న వారిని, అనారోగ్యులను, దేవుని విశ్వసించని వారిని, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక మ్యాజిక్ ద్వారా వాళ్ళు నడిపిస్తున్న సమయంలో ఫిలిప్ దైవజనుడు సత్యాన్ని బోధిస్తూ సమరియా పట్టణానికి వస్తున్నాడు. దైవజనమా, ఈరోజు ఈ ప్రపంచంలో కూడా యాజ్ ఇట్ ఈజ్ జరుగుతుంది. చాలామంది వాళ్ళ మాంత్రిక తాంత్రిక శక్తులతో
వాడు చేస్తున్న అద్భుతాలతో మెప్పించిపోయి ప్రజలు మనుషుల్ని వెంబడించడం మొదలు పెడుతున్నారు. మనుషుల్ని కాదు వెంబడించాల్సింది, ఆ మనుషులో ఉన్న మహోన్నతుల్ని వెంబడించాలి. ప్రవచనాన్ని వినాలి తప్ప ఆ ప్రవచనాన్ని బోధిస్తున్న ఆ ప్రజల్లో ఉన్న ఆ బోధకుడిని కాదు. బోధకుడిని ఎవరు ఫాలో చేయవద్దు. బోధకుల్లో ఉన్న ప్రభుని ఫాలో చేయి. బోధకుల్లో ఉన్న ఆ ప్రభుని ఆత్మను ఫాలో చేయి. ఆ బోధకుల్లో ఉన్న ప్రభుని జ్ఞానమును నువ్వు ఫాలో చేయి. బోధకుల వెనుక పరిగెత్తాల్సిన అవసరం లేదు. తను కూడా మళ్ళా ఒక సర్వసాధారణమైన వ్యక్తే. దేవుని గొప్ప సత్యాలను వ్యక్తపరిచే సేవకుల్ని వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి విలువ ఇవ్వాలి, కానీ వాళ్ళే దేవుడని అనుకోవద్దు. చాలామంది అదే చేస్తున్నారు. ఎవరో ఒక మాంత్రికుడు వచ్చి ఏదో చేసేస్తే నీ వల్లే నా జీవితం పోతుందని తన ఫోటోలు ఇంట్లో పెట్టుకొని అతన్ని పూజిస్తున్నారు. ఎవరు మనిషిని పూజించడం కాదు, మనిషిని పూజించరాదు. ప్రభుని పూజించు, ప్రభుని ఆరాధించు, ప్రభుని సత్యంలోకి నువ్వు నడవాలి. ఎప్పుడైతే ఫిలిప్ ఆ ప్రవచనాలన్నీ బోధించడం మొదలుపెట్టాడో, గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు, మాంత్రిక తాంత్రిక దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు, అనారోగ్య బిడ్డలకు స్వస్థతని ఇచ్చి తన ప్రభులో నడిపిస్తున్నాడో, ఈ సైమన్ గమనించి ఫిలిప్ దగ్గరికి చాలామంది వచ్చి ప్రభుని అంగీకరించుకొని, ప్రభుని ఒప్పుకొని, బాప్తిజము పొందుకొని ఎంతోమంది మారుమనసు పొందుకున్నారు. ఈ సీమోను కూడా ఫిలిప్ గురించి విని ఫిలిప్ దగ్గరికి వెళ్ళాడు. ఫిలిప్తో సావాసం చేయడం మొదలుపెట్టాడు. ఫిలిప్ ప్రజలకు చెప్తున్న సత్యాన్ని సైమన్కి కూడా చెప్పాడు. సైమన్ సత్యాలను విన్నాడు, ఒప్పుకున్నాడు. చాలామంది మగవారు, చాలామంది ఆడవారు బాప్తిజం పొందుకున్నారు. సైమన్ కూడా బాప్తిజం పొందుకున్నాడు. తను ఫిలిప్తో పాటు స్నేహంగా ఉంటూ ఫిలిప్ చేస్తున్న అద్భుత కార్యాలన్నింటినీ కూడా గమనిస్తూ చూస్తున్నాడు. దైవజనులారా, ఈ వాక్యలో ఇద్దరిని చూస్తున్నాం. ఒకరు ఫిలిప్, సత్యమైన దైవజనుడు. రెండవది సైమన్, ఒక మంత్రగాడు. ఒక దైవజనును చూసి మంత్రగాడు మారు మనసు పొంది బాప్తిజం పొందుకున్నాడు. వాక్కుకున్న సత్యం అదే. వాక్యాన్ని నమ్మిన ఎవరైనా సరే ప్రభుని సన్నిధిలో మారు మనసు పొందుకొని, ప్రభుని సత్యముని ఎరిగి, ప్రభునిలో బాప్తిజం పొందుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంగీకరించుకున్న వారే స్వచ్ఛమైన బాప్తిజంని పొందుకున్నవారు. మనకందరికీ పుట్టుకతోనే బాప్టిజం అయిపోతుంది. శరీరానికి మాత్రమే చెందింది బాప్తిజం, పుట్టుకతో జరిగినది. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్కును తెలుసుకుంటావో, దేవుని సత్యాన్ని తెలుసుకుంటావు. అందుకే మనం చూస్తున్నాం యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా తెలుసుకుంటావో అదే సత్యమైన జీవితం, అదే శాశ్వతమైన జీవితం, అదే ఇటర్నల్ లైఫ్. అంకితము, దేవునికి నీ జీవితాన్ని ఎప్పుడైతే అంకితం చేస్తావో అప్పుడే నీకు సత్యమైన జీవితాన్ని తెలుసుకుంటావు. అదే మనం మత్తయి 3లో కూడా చూస్తున్నాం. యేసుక్రీస్తు యోర్దాను నదిలోకి బాప్తిజం పొందుకుంటున్నప్పుడు తను ఎప్పుడు నీటిలో మునిగాడో అప్పటి వరకు ఏమీ జరగలేదు అక్కడ. ఎప్పుడైతే యేసుక్రీస్తు నీటిలో మునిగి పైకి లేశారో ఆకాశం నుంచి ఒక పరిశుద్ధాత్మ తన పైకి నిలబడినది. పరలోకంలో ఉన్న యెహోవా తండ్రి పలుకులు ఆలకిస్తున్నాడు. అని అంటున్నాడు, ఈ బిడ్డని యేసు నా కుమారుడు, ఈయన చెప్పింది వినండి. యేసుక్రీస్తు లూకాసు వార్త 2వ అధ్యాయం 21-22 ప్రకారం చూసినట్టయితే యేసుక్రీస్తు చిన్నగా ఉన్నప్పుడే, 8 రోజుల బాబుగా ఉన్నప్పుడే మరియమాత యోసేపు ఇద్దరు వెళ్ళి బాప్తిజం ఇచ్చేస్తున్నారు. తనకి యేసు అని నామకరణ చేస్తున్నారు. సైమన్ అనే ఒక గొప్ప ప్రవక్త, రక్షకుడైన యేసుక్రీస్తుని చూడుటకై తను వేచి ఉన్నాడు కదా. ఆ బాప్తిజం జరిగిన తర్వాత కూడా యేసుక్రీస్తు తనకు పూర్తి జ్ఞానము, పూర్తి ఆత్మ ఆయన పొందుకున్న తర్వాత ఈ లోకములో ఆయన సేవను మొదలు చేయడానికి మునుపు ఆయన బాప్తిజం పొందుకున్నాడు. బాప్తిజం అతను నీటిలో మునిగి తేలిన తర్వాత పరలోకం నుండి ఒక పావురం వచ్చి నిలబడినది. పరలోక తండ్రి సాక్ష్యం పలుకుతున్నాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఫిలిప్ చెప్తున్న సత్యాలన్నింటినీ కూడా ప్రజలు విన్నారు. దయ్యాలను పాల్గొనడం కళ్ళారా చూశారు. అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డ స్వస్థ పొందుకోవడం కన్నాల వారు చూశారు.
కళ్ళతో వాళ్ళు చూశారు. అందుకే సత్యముని ఎరిగిన వాళ్ళు, ఫిలిప్ ప్రవచనాల్ని ఒప్పుకున్న వాళ్ళు జ్ఞాన ఆత్మ శరీరముతో బాప్తిజం పొందుకున్నారు. మూర్ఖుడుగా ఉన్న సైమోను కూడా అదే చేశాడు. అప్పటివరకు మంత్రాలు చేస్తున్న సైమన్ అదే చేస్తున్నాడు. వెళ్ళి ఫిలిప్తో కలిసిపోయాడు, అన్నీ చూస్తున్నాడు. అదే సమయంలో 14వ వచనం, అపోస్తలులు 8:14 వచనం, the prophets in Jerusalem heard that the people of Samaria had received the word of God. So they sent Peter and John to them. When they arrived, they prayed for the believers. ఎప్పుడైతే సమరియా పట్టణంలో జరుగుతున్న గొప్ప కార్యాలు, ఫిలిప్ చేస్తున్న గొప్ప కార్యాలు చూశారో, జెరూసలంలో ఉన్న బోధకులకు తెలిసింది, మన సంఘస్థుడు, మన విశ్వాసి ఫిలిప్ సమరియా పట్టణంలో గొప్ప కార్యాలు చేస్తున్నారు. అందుకని వాడు యెరూషలేము నుండి సమరియాకు బయలుదేరి వచ్చారు. అప్పుడు అందులో వచ్చిన వారు పేతురు, యోహాను ఇద్దరు. అక్కడికి వచ్చిన వెంటనే ఫిలిప్ దగ్గర కూర్చున్న ప్రతి ఒక్క విశ్వాసాలను చూసి పేతురు, యోహాను కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే పేతురు, యోహాను ప్రార్థన చేయడం మొదలుపెట్టారో, పరలోకము నుండి పరిశుద్ధాత్మ రావడం మొదలుపెట్టింది. బాగా గమనించండి ప్రియ సహోదరులారా, ఫిలిప్ గారు వాక్యాలు బోధిస్తున్నప్పుడు అద్భుతాలు జరిగాయి. ప్రవచించడం విన్నప్పుడు గొప్ప కార్యాలు జరిగాయి. పరిశుద్ధాత్మ దేవుడే చేస్తున్నాడు ఆ కార్యాలన్నీ కూడా. కానీ సైమన్ మాంత్రిక తాంత్రిక వ్యక్తి, అతను కూడా ప్రభువును నమ్ముకున్నాడు. ఇక్కడ మూడవది, యోహాను, పేతురు వచ్చి ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ స్వయముగా దిగి రావడం ఫిలిప్ చూస్తున్నారు, సైమన్ కూడా చూస్తున్నారు. ఇప్పుడు సైమన్ వక్ర బుద్ధి చూడండి ఎలా ఉంటుందో. అప్పటి వరకు ఫిలిప్ చేసే గొప్ప కార్యాలు చూసిన సైమన్ సన్నగా పేతురు, యోహాను యెరూషలేము నుంచి సమరయానికి వచ్చిన పేతురు, యోహాను చేసే అద్భుత కార్యాలు కూడా చూస్తున్నాడు. చూసిన వెంటనే they might receive the Holy Spirit, but the Holy Spirit had not yet come down on any of them. They had only been baptized in the name of Lord Jesus. And Peter and John placed their hands on them and received the Holy Spirit. అప్పుడు దాకా బాప్తిజం పొందుకున్న ఆ సమరయ వాసులు ఎవరికి కూడా పరిశుద్ధాత్మ ఆవరించలేదు, పరిశుద్ధాత్మ వాళ్ళపైకి రాలేదు. ఎవరు ప్రార్థన చేసినా పరిశుద్ధాత్మ రావట్లేదు. కానీ పేతురు, యోహాను ఇద్దరు వాళ్ళ శిరస్సుల పైన చేయి పెట్టి వాళ్ళ చేతులు పట్టుకొని ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తున్నాడు. ఇప్పటికి మనం చూస్తున్నాం చాలా సంఘాల్లో చదివి బోధకులు పరిశుద్ధాత్మను అవమానకరం చేసి కాళ్ళతో ఇలా తోస్తూ ఉంటారు, హారా ఏదో అంటుంటారు. అనాలి, పరిశుద్ధాత్మ భాష వేరు, హీబ్రూ భాషలో మాట్లాడతాం, పరిశుద్ధాత్మ మన పైకి వచ్చేస్తాయి. కానీ ఇప్పుడైతే ఒకరు పట్టుకొని సంపూర్ణంగా చేతులు పైకి ఎత్తి కళ్ళు గట్టిగా మూసుకొని స్తుతిస్తూ ఆరాధిస్తుండగానే పరిశుద్ధాత్మ దేవ అక్కడే ఆ సన్నిధిని నింపబడతారు. చాలామంది చెప్పులు జోరు కొట్టుకొని రకరకాల భాషలతో మాట్లాడుతూ ఉంటారు. మనం మళ్ళీ హేళన చేస్తాం. హేళన కాదు, అది పరిశుద్ధాత్మ, యావే తండ్రి యేసుక్రీస్తుని జత కలిపిన త్రేక ఆత్మ, పరిశుద్ధాత్మ, నిన్ను నన్ను మార్చడానికి వస్తున్న పరిశుద్ధాత్మ, మన పాపాలన్నీ నిన్ను కడిగి వేయబడుతున్న పరిశుద్ధాత్మ, నిన్ను నన్ను కోప క్రోధ మోహాలతో అనారోగ్యంతో కాల్చివేయ పరిశుద్ధాత్మ మన మధ్యలోకి వచ్చి మనకి సంపూర్ణంగా మార్చుటకు వస్తున్న పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మను చూస్తున్నాడో సైమన్ కళ్ళు బయర్లు కమ్మాయి. ఫిలిప్ చెప్తున్నాడు సత్యాలు, పేతురు, యోహాను వీరందరూ విశ్వాసులు ఆత్మను నింపుతున్నారు, ఏమి జరుగుతుంది ఇక్కడ అని 1 నిమిషాలు వక్ర బుద్ధితో ఆలోచిస్తున్నాడు. ఎంతకైనా మాంత్రికుడు కదా, ఏదో కొత్తగా చూస్తున్నాడు కదా, ఈ పవర్ నాకు కావాలి, ఈ పవర్ నాకు కావాలి. చాలామంది ఇదే తప్పుడు పని చేస్తారు. ఎవరో ఒక పెద్ద ప్రీచర్ మంచి అద్భుతాలు చేస్తారనే వెంటనే అతని దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని చుట్టూరు తిరిగి ఏదో సావాసం చేస్తుంటూ తను చేసే క్రియలన్నీ చూస్తూ వీళ్ళొచ్చి సైడ్లో చేస్తూ ఉంటారు. ఇది తప్పు. దేవుడు ఇవ్వాలి నీకు పరిశుద్ధాత్మ, దేవుడు ఇస్తాడు పరిశుద్ధాత్మ, ఈ మానవాళి కాదు. నువ్వో కాదు పరిశుద్ధాత్మకు హక్కు అధికారంతో తీసుకునేవారము. పరిశుద్ధాత్మ సృష్టికర్తను మనము కాము. పరిశుద్ధాత్మను పొందుకునే మహాభాగ్యవంతులు మనము తప్ప పరిశుద్ధాత్మను మనలో దాచిపెట్టుకోవడానికో మనలో కట్టివేయడానికో కాదు మనం చేసేది. సైమన్ వక్ర బుద్ధితో ఉన్నాడు. అందుకే సైమన్ అంటున్నాడు, Simon saw that the Spirit has been given to the believers
when the apostles placed their hands on them. So he offered money to Peter and John and said, "Give this power to me too, so that anyone I place my hands on will receive the Holy Spirit." సైమన్ అంటున్నాడు, మళ్ళీ పేతురు దగ్గర అంటున్నాడు, అంటే ఫిలిప్ దగ్గర ఆల్రెడీ చేరిపోయాడు కదా, సంఘస్థుల్లో కలిసిపోయాడు, సేవకుల్లో కలిసిపోయాడు, బాప్టిజం తీసుకున్నాడు. పైగా బాప్టిజం తీసుకున్న మనం ఏమంటాం, అరే బాప్టిజం తీసుకున్నాడు ఇతను విశ్వాసి మనవాడే అని అనుకొని మనతో తీసుకొని తిరుగుతుంటాం కదా. కానీ వారి వక్రబుద్ధి ఎవరికి తెలియాలి? ప్రభునికే తెలుసు. సైమన్ పేతురు యోహానుతో అన్నాడు, ఇదిగో నా దగ్గర చాలా సొమ్ము ఉంది, ఆ సొమ్ముని మీకు ఇస్తాను, ఆ డబ్బులు మీకు ఇస్తాను, కొన్ని నాణ్యాలు మీకు ఇస్తాను, తీసుకొని ఆ పరిశుద్ధాత్మను నాకు ఇవ్వు. నేను కూడా ఎవరి నెత్తి మీద చేపట్టి ప్రార్థన చేసినా వాడి పరిశుద్ధాత్మ వచ్చేయాలి. డబ్బులతో కొనగలుగుతామా పరిశుద్ధాత్మను? అభిషేకమును నువ్వు డబ్బులతో కొనగలుగుతావా? నీతో అయ్యే పనేనా అది? ప్రభునే కొంటావా? ప్రభు వాక్యాన్ని అమ్ముతావా? ఎంతటి మహాపాపము! పరిశుద్ధాత్మను వెల్లడించుకొనడానికి నువ్వు ఎవరు? నిన్నే దేవుడు తన రక్తాన్ని ధారపోసి వెల్లడించుకున్నాడు ఆయన. నువ్వే అమ్ముడు పోయావు. యు హావ్ బీన్ పర్చేస్డ్ బై ద గాడ్, by his precious blood. And what are trying to buy God now? How foolish is Simon? Ultimately is a magician. No? His crooked mind will be like that only. సొమ్ములిచ్చి కొందాం అనుకుంటున్నాడు. ఇతను మాంత్రికుడు కదా, ఏదైనా సొమ్ములిచ్చి కొనగలుగుతామనే ఆలోచనలో ఉన్నాడు. అప్పుడు దానికి సమాధానం చూడండి. బట్ పీటర్ ఆన్సర్డ్, మే యూ అండ్ యువర్ మనీ గో టు హెల్ ఫర్ థింకింగ్ దట్ యూ కెన్ బై గాడ్స్ గిఫ్ట్ విత్ మనీ. ఫులిష్ ఫెలో. ఏ సైమన్, నీ సొమ్ము నరకంలో పడివేయబడుగాక. నీ డబ్బులు ఎవరికి కావాలయా? వక్ర బుద్ధి ఉన్నవాడా, ఓ సర్వపు సంతానమా, ఓ మాంత్రికుడా, ఓ వెర్రివాడా, ఓ పిచ్చివాడా, నీవు ఏమి చేయలేవు. వృద్ధమైన వాడవు నీవు ఏమి చేయలేవు. వృద్ధమైన వాడవు. తీసుకెళ్ళి నీ పైసలు తీసుకెళ్ళి ఆ నరకంలో పడేసుకో. ఈ సొమ్ము వృద్ధమైన. పాత నిబంధనలో బాలాము అనే ఒక సేవకుడు ఉన్నాడు. సంఖ్య 22 అధ్యాయంలో చూసినట్టయితే ఆ బాలాము కూడా ఒక రాజు తీసుకువచ్చి ఇజ్రాయేల్ ప్రజల్ని శిక్షించును, శపించమనంటే 3 సార్లు ఇజ్రాయేల్ ప్రజల్ని దీవించాడే కానీ తన దగ్గర ఉన్న దీవెనను, ప్రవచనను అమ్మివేయలేదు, అమ్ముకోలేము కూడా. స్వచ్ఛమైన సేవకుడు, స్వచ్ఛమైన బోధకుడు తన పరిచయను, తన ప్రవచనాలను, తన పరిశుద్ధాత్మను అమ్మబోడు, అమ్మరాడు. ఇది తప్పు. చాలామంది ప్రార్థన చేస్తే బైబిల్లో డబ్బులు పెడతారు. అది తప్పు. సొమ్ముని అమ్మడానికి కాదు, వాక్యాన్ని నువ్వు వాడకు. బైబిల్లో డబ్బులు పెట్టుకు నువ్వు ఆఫరింగ్ ఇవ్వాలంటే, అయా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిన దానికి గాను నీకు ఇదే జీవన ఆధారం కాబట్టి ఇదిగో 100-200 తీసుకుని చేతిలో పెట్టు, మనీ కవర్లో పెట్టి పాకెట్లో పెట్టు తప్ప బైబిల్లో డబ్బులు పెట్టడం మహాపాపము. వాక్యాన్ని అమ్మినట్టే, ప్రవచనాలను అమ్మినట్టే. అది సరి అయినది కాదు, కాకూడదు, కారాదు. అందుకే అంటున్నాడు, పో నీ సొమ్ము తీసుకొని. అప్పుడు పేతురు అంటున్నాడు, యు హ్యావ్ నో పార్ట్ ఆర్ షేర్ ఇన్ అవర్ వర్క్ because our heart is not right in God's, because your heart is not right in God's sight. Repent then of this evil plan of yours and pray to the Lord that he will forgive you for thinking such a thing as this. For I see that you are full of bitter envy and a prisoner of sin. Simon said to Peter and John, please pray to the Lord for me, so that none of these things who spoke of you will happen to me. After that he had given their testimony and proclaimed the Lord's message. Peter and John went back to Jerusalem. On their way they preached the good news in many villages of Samaria. ఎప్పుడైతే ఇది విన్నాడో పేతురు అన్నాడు, ఏ సైమన్, ఈ వక్ర బుద్ధికి, ఈ చేదు హృదయాన్ని, ఈ కపటకం కలిగిన ఈ హృదయాన్ని నువ్వు దేవునికి సమర్పించుకో. ఇక మీదట నీకు మా ప్రవచనాల్లో, మేము చేస్తున్న వాక్య పరిచయలో నీకు భాగము లేదు. ఎందుకంటే నువ్వు కుళ్ళు కుతంత్రంతో బయటికి వచ్చావు.
ఇక్కడ ఏదో పెట్టుకున్నావు, ఇక్కడ ఏదో పెట్టుకున్నావమ్మా, మనసులో కలుగుతున్న ఆలోచన, నువ్వు స్వచ్ఛమైన సేవకుడు కాదు. దేవుని బోధించటకు కాదు నువ్వు వచ్చినది. దేవుని అభిషేకమును తీసుకొని, దేవుని పరిశుద్ధాత్మను కొనుక్కొని సొమ్ము చేసుకోవడానికి నువ్వు చేస్తున్నావు. ఇది తగదు, ఇది సరి అయినది కాదు. నేను ఒప్పుకోను. వెళ్ళిపో. ఇక్కడైనా ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప హృదయం కలిగి నీవు ప్రభుని అర్పించుకోలేదా, నీవు చేస్తున్న ఈ దుఃఖకార్యానికి, నీవు చేస్తున్న ఈ దరిద్ర పనికి దేవుడు నిన్ను శిక్షిస్తాడు, శపిస్తాడు. వెంటనే సైమన్ భయపడిపోయి, అయ్యోయ్యో యోహాన్ గారు, పేతురు గారు, అలా చేయకండి, మీ నోటి నుంచి వచ్చిన మాటలు ఎక్కడ నాకు నిజమైపోతాయో ఏమో, అలా చేయకండి, నా గురించి ప్రార్థన చేయండి. వెంటనే యోహాను, పేతురు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇవన్నీ ఫిలిప్ గారు చూస్తున్నారు. స్వచ్ఛమైన సేవకుల్లో, బద్ధమైన మనుషుల్లో, సేవను అమ్మువేయాలని, సేవను కొనుక్కోవాలని, వాక్యాన్ని ప్రవచిస్తూ డబ్బులు సొమ్ము చేసుకోవాలనుకునే ఆలోచన కలిగి ఎవరైనా ఉంటే కనుక మానుకోండి. దేవుడి ప్రవచనాన్ని అమ్మరాదు. దేవుని సేవను ఇలా నడి రోడ్డు మీద మీరు అమ్మడం, బేలం పాట వేయడానికి కాదు. దేవుని పరిశుద్ధాత్మ వచ్చేది. దేవుని పరిశుద్ధాత్మ కేవలం స్వస్థతకు, దేవుని పరిశుద్ధాత్మ మారు మనసుకు, దేవుని పరిశుద్ధాత్మ నిన్ను ప్రభువును నడిపించుటకు, దేవుని పరిశుద్ధాత్మ నిన్ను కచ్చి కాపాడుటకు, దేవుని పరిశుద్ధాత్మ పరలోక సత్యాన్ని మోయుటకు, ఆ సత్యాన్ని నీ ద్వారా వ్యక్తపరచుటకు, ప్రజల్ని మార్చుటకే తప్ప డబ్బులకి కాదు. చాలామంది తయారు చేస్తే ఇంత ఇవ్వమని అడుగుతూ ఉంటారు. ఎందుకు అడుగుతారో నాకు తెలియదు. నేను ఇప్పటివరకు ఇంత కావాలని నేను ఎప్పుడూ అడగబోను కూడా. కానీ ఎవరన్నా వాడు కానుకలు, ఎందుకంటే 1 కొరింథీ రాసిన లేఖ 9వ అధ్యాయంలో దేవుడే అంటున్నాడు, నీవు నా కొరకై పని చేస్తున్నావు కాబట్టి నీవు ఎక్కడ ప్రవచిస్తున్నావో, ఏ బలిపీఠం పైన నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావు, అదే బలిపీఠం పైన నీకు కావాల్సిన భోజనం నేను ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన ఏర్పాటు చేస్తున్న తర్వాత సేవ ఆయనదన్నప్పుడు చింతలు మనకి ఎందుకు? ఆయన భోజనం ఏర్పాటు చేస్తాను అనుకున్నప్పుడు మనం అమ్మడం ఎందుకు, సొమ్ము చేసుకోవడం ఎందుకు? తప్పు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రవచనాన్ని అమ్మరాదు. ఆమోసు 3:7 దేవుడి సత్యాన్ని చెప్తున్నాడు. నేను ఈ లోకంలో ఏ కార్యం చేయాలన్నా నా సేవకులకు నేను చెప్తాను. అది చెప్పింది నేను ఏ కార్యం చేయను. జెనసిస్ చాప్టర్ 15 and 17 చూస్తే కూడా దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, తను చేయబోయే కార్యం తన సేవకుడికి చెప్తున్నాను, నేను చేయబోతున్నాను. దేవుడు అంతా నమ్మినప్పుడు దేవుని మనం ఎలా నమ్మకద్రోహం చేయగలుగుతాం? ఆయనను ఎలా వేలంపాట వేసి అమ్మగలుగుతాం? సొమ్ములిస్తే పరిశుద్ధాత్మ వస్తుందా? పెద్ద పెద్ద ఏసీ ప్రేయర్ హాల్లోనే ప్రభువు ఉంటాడా? పూరి గుడిసెల్లో ప్రార్థన చేసేవాడు కదా ప్రభువు లేడా? దాదాపు 500-1000 మంది ఉన్న ప్రసంగం చేసిన బోధకుడి దగ్గరనైనా దేవుడు ఉన్నాడు, వేరేవాడు లేడా? నేను ఎవరినో అవమానించి మాట్లాడట్లేదు. ప్రభుని ప్రతి చోట చూసుకోమంటున్నాను. ప్రభుని ప్రతి ఒక్క బోధకుల్లో, సత్యమైన బోధకుల్లో వెతుకోమంటున్నాను. ఎవరైతే ప్రేయర్ మీటింగ్ వస్తానంటే నాకు ఇంత ఇస్తే నేను వస్తా అంటాడో వాడు అబద్ధికుడైన ప్రవక్తుడు. వాడు సత్యాన్ని జరిగిన వాడే కాదు, సత్యాన్ని పాటించేవాడే కాదు. సొమ్ము చేసుకునేవాడు, తప్పుడు ప్రసంగికుడు, తప్పుడు బోధకుడు, తప్పుడు ప్రీచర్, తప్పుడు ప్రీస్ట్, తప్పుడు ఎవరైనా సరే వాక్యాన్ని డబ్బులకు అమ్మేవాడు ఒక దొంగ. వాడు సేవకుడే రాడు కాబోడు. సత్యాన్ని ప్రార్థన వెంటనే తెలియని ఆశతోటి వచ్చేస్తాడు. అమ్మ ఎక్కడ ప్రార్థన చేయాలి, ఎవరికి ప్రార్థన చేయాలి, ఏమి ఆశించకుండా వస్తాడు. నువ్వు కప్పు టీ తాగినా, నువ్వు వాడికి 100 రూపాయలు ఇవ్వకపోయినా, 50-100 ఇచ్చినా ఒకే చిరునవ్వుతో బయటికి వెళ్తాడే వాడు సత్యమైన పాస్టర్, స్వచ్ఛమైన ప్రీచర్, వాడు స్వచ్ఛమైన సేవకుడు. సొమ్ములు కాదయా, ప్రభుని వాక్. ఇంకా ఎన్నో చేయాలి, ఎన్నెన్నో చేయాలి. ప్రభునికి ఎన్నో చేస్తూ ఉండాలి. అది చేస్తుంటేనే ఆయనలో మనం జీవించగలం. మనం పుట్టినదే అందుకు. అందుకే మనం మొదటి మక్కెబీకి రాసిన లేఖ 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే దాదాపు 45 నుండి 66 వచనాల వరకు చూసినట్టయితే దేవుడు అదే అంటున్నాడు, ఈ లోకములో సత్యాన్ని ఎరుగుటకు ఆయన క్రియలు చేయుటకే నేను ఎన్నుకున్నాను తప్ప వినాశనము చేయడానికి కాదు. దైవజనులారా, వాక్యాన్ని పంచండి, వాక్యాన్ని ఫ్రీగా ఇవ్వండి, సత్యాన్ని బోధించండి, ప్రజలకై ప్రార్థించండి. ఇది విలువైన ఐశ్వర్యం. ఇది పడవేయరాదు, ఇది తోసివేయరాదు, ఈ వాక్కును అమ్మివేయరాదు. వాక్కే సమస్తము సర్వము.
ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నీ శక్తికి మించి నిన్ను శ్రమించడానికి ఇష్టపడడు దేవుడు. నీ శక్తికి మించి నిన్ను శోధించడు. నీ శక్తికి మించి నీకు రోగాలు ఇవ్వడు. నీ శక్తికి మించి నిన్ను ఏమి చేయడు. ఆయన ఏదైనా చేస్తున్నానంటే దాని వెనుక గొప్ప కార్యం ఉంటుంది. వాక్యాన్ని బోధించండి. వాక్యం సత్యాన్ని ఉచితంగా ఇవ్వండి. వాక్య ద్వారా ప్రజల్ని కాపాడండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని షేర్ చేయండి. మా వాక్యాన్ని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మా అపోస్తులు 9 మంది అపోస్తులు చిన్న చిన్న పిల్లల నుంచి తీసుకొని పెద్దవారి వరకు ప్రతిరోజు ఈ భూమికి వాక్ అని, వర్డ్ టు ద వరల్డ్ అని వాళ్ళు రోజు బోధిస్తున్నారు. రోజు వాళ్ళ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. వీడియోస్ చూడండి, వాక్యాన్ని తెలుసుకోండి. వాక్కు ద్వారా సత్యాన్ని నడిపించండి, జీవించండి. వాక్కులోనే జీవమైన, వాక్కులోనే మరణమైన. వాక్కు లేకపోతే ఏమీ లేదు. ఇదే జీవన. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.